హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ రియాలిటీ షో అయితే స్టార్ట్ అవబోతోంది. మరి స్టార్ట్ అయ్యే ముందు అందులో పాల్గొనబోతున్న సెలబ్రిటీలు అండ్ కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో సర్చ్ చేస్తూనే ఉన్నారు. పలానా వాళ్ళు వెళ్తే బాగుంటుంది అని. అండ్ కొంతమంది సామాన్యులు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరు వెళ్తున్నారు అనేది ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో ఈసారి తగు జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. ఇక సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలకు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనే సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు. రీసెంట్గా ఆడిషన్స్ కూడా చేశారు కదా. ఇందులో భాగంగానే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ సరికొత్త కాంటెస్ట్ని ప్రకటించారు. ఇందుకోసం సుమారు 20,000 మంది దరఖాస్తు చేసుకున్నారట. ఇక దశల వారీగా వాళ్ళను ఫిల్టర్ చేసి చివరికి 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్ని పరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కేవలం 5గురిని బిగ్ బాస్ 9వ సీజన్కు ఎంపిక చేయబోతున్నారట. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ 5గురు కంటెస్టెంట్లు ఎవరో కూడా తెలిసిపోయింది. ఎందుకంటే అగ్ని పరీక్షను చూసాం కదా. ఇక బిగ్ బాస్ సీజన్ 9కు ఎంపికైన కంటెస్టెంట్లలో మాస్క్ మ్యాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతని పేరు హరీషట. అగ్ని పరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్క్లన్నింటినీ కూడా ఈజీగా కంప్లీట్ చేశాడట ఈ మాస్క్ మ్యాన్. కొన్ని టాస్కుల్లో అతని స్పీడ్ని చూసి జడ్జిలు కూడా ఆశ్చర్యపోయారట. కాబట్టి ఇతను బిగ్ బాస్ 9లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అందుకే చూడ్డానికి ఎంతో ఫన్నీగా కనిపించే ఈ మనిషిని బిగ్ బాస్ కంటెస్టెంట్గా సెలెక్ట్ చేశారట. అయితే బిగ్ బాస్ హౌస్లో రాణించాలి అంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనేది ఉండాలి. కానీ ఈ మాస్క్ మెన్లో అదేమీ లేదని తెలుస్తుంది. పైగా హౌస్లోకి ఎంటర్ అయ్యాక తోటి కంటెస్టెంట్స్ అందరితోనూ కలిసిపోవాల్సి ఉంటుంది. సో అది మెయిన్ థింగ్ కదా, లేకపోతే ఎలిమినేషన్ ఉంటుంది. సో గ్రూప్ టాస్క్లు కూడా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మాస్క్ మెన్లో ఆ కలివిడితనం లేనట్టు కనిపిస్తుంది. పైగా ఇతను షో మొత్తం మాస్క్ పెట్టుకునే కనిపిస్తాడట. మరి దీనిని బిగ్ బాస్ ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, ఈవెన్ బిగ్ బాస్లో అయినా తన ఫేస్ని చూపిస్తాడో లేదో చూడాలి మరి.